Good morning class. Welcome to your daily current affairs on Hindu. So Hindu paper yokka mukhyanశాలు చూద్దాం. What are the important articles for today? We'll see that. Okay. When India grows, the world grows, says Modi. So మనం చూసినట్లయితే US visit President Modi US కి visit చేస్తున్నారు. So in that particular time their main focus was on defense deals, then trade relations. Apart from that they have confronted each other and they contemplating each other. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒకరినొకరు పోగొట్టుకునే విషయంలో చెప్తున్నారు. మోడీ is completely stressing that we are also one of the biggest countries which is following democracy. So మా veins లోనే ఉంది democratic nature అన్నది. We are the mother of democracy. So ఈ ఆర్టికల్లో కూడా సేమ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏం చెప్పారు, we are the mother or see the mother of democracy. India would be the mother of democracy అని చెప్పారు. And apart from that he also mentioned that when India grows the world grows. See, imagine or see the situation, ఎంత పవర్ఫుల్ గా ఇండియన్ పోర్ట్రే చేస్తున్నారో అర్థం చేసుకోండి. Try to understand the way how they are trying to showcase how powerful India is currently. So he is showing that while India grows the world grows. So we are working in such a manner అన్నట్టు చెప్తున్నారు. So yes, that is what he has mentioned about his intention. And addressing the joint session of the US Congress, PM stressed on shared value of democracy. He also touched on global concerns such as war in Ukraine and the Indo-Pacific situation. So Indo-Pacific situation, ఆ particular security concerns ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడడం జరిగింది. And apart from that రష్యా ఉక్రెయిన్ వార్ గురించి, దీని గురించి మాట్లాడినట్లయితే మోడీ has told that in order to restore peace we are ready to do whatever it takes. సో ఏమైతే చేయాలి అంటే ఈ వార్ ఆగడానికి ఏమైనా చేయాలి మా సైడ్ నుంచి అంటే వీఆర్ రెడీ టు డూ దట్ అని అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. రెస్ట్ ఆల్ నథింగ్ మచ్. విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, సో అండర్స్టాండ్ హౌ ఇన్ విచ్ లెవెల్ ఇండియా ఇస్ గ్రోయింగ్ ఆన్. ఫైన్. గవర్నమెంట్ టు రీచ్ అవుట్ పీపుల్ లెఫ్ట్ అన్కవర్డ్ అండర్ ద వెల్ఫేర్ స్కీమ్స్. మనం నిన్న చూసినట్లయితే జగనన్న సురక్ష స్కీమ్, ఆంధ్రాది ఆర్టికల్ జగనన్న సురక్ష. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే జగనన్న సురక్ష స్కీమ్ అనేది ఈ వార్డ్ మెంబర్స్, సెక్రటరీస్, పంచాయతీ వాలంటీర్స్ వీరు ఎవరైతే ఉన్నారో గడప గడపకి వెళ్తారు. వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే యాక్సెసిబుల్ ఉన్నాయో కనుక్కుంటారు. వాళ్ళ యొక్క క్యాడర్కి అంటే బేస్డ్ ఆన్ దెయిర్ ఓన్ మార్జినలైజ్డ్ స్టేటస్ వాట్ ఆర్ ద వెల్ఫేర్ స్కీమ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ దెమ్, దాని మీద అవేర్నెస్ కలిగించి వాళ్ళకి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో బెనిఫిషరీస్ సరిగా రాకపోయినా ఇష్యూస్ ఏమన్నా దాన్ని నోట్ చేసుకొని టికెట్ రేస్ చేస్తారు. సింపుల్. దాని మీద కంప్లైంట్ రేస్ చేయడమే వాళ్ళ పని. దట్ ఈస్ కాల్డ్ యువర్ జగనన్న సురక్ష. సో గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు ఆల్ ద పీపుల్ లెఫ్ట్ అన్కవర్డ్. సో వీళ్ళు డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అష్యూర్ చేస్తున్నారు ఫ్రమ్ ద లాస్ట్. సో దట్ గోయింగ్ టు మీట్ ద లాస్ట్ మైల్ అనమాట. So that is what our Andhra is trying to do. So Chief Minister Y.S. Jagan Mohan Reddy virtually launched this month long. ఈ ఒక్క నెల ఉంటుంది అది. ఎందుకంటే జీవితాంతం చేసుకుంటూ పోలేరు కదా, గడప గడపకి తిరగలేరు కదా. ఇట్స్ హ్యూజ్ ఎకనామిక్ లాస్. సో కీపింగ్ దాట్ యాజ్ అ కన్సర్న్, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈస్ ట్రిగర్డ్ ఫర్ ఓన్లీ 1 month యాజ్ ఆఫ్ నౌ. సో అట్ తాడేపల్లి తాడేపల్లి దగ్గర దీన్ని ఓపెన్ చేశారు. సో ద ప్రోగ్రామ్ ఈస్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ బెనిఫిట్స్ అండర్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ టు ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ హూ మిస్డ్ దెమ్ ఇన్ ద లాస్ట్ 6 months. సో ఈ 6 monthsలో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఇంకా యాక్సెస్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి యాక్సెస్ ఇప్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడికి మీరు ఎలిజిబుల్, ఆ పర్టికులర్ బిడ్డ అమ్మఒడికి ఎలిజిబుల్, వాళ్ళకి తెలియదు. దే హ్యావెంట్ అప్లైడ్ ఫర్ దట్ పర్టికులర్ స్కీమ్. పోతారు, మీకు దీనికి ఎలిజిబిలిటీ ఉంది, మీకు ఇంత డబ్బు వస్తుంది, దే విల్ గివ్ అవేర్నెస్, డూ దిస్ ఫార్మ్ ఫిల్అప్ చేసుకోండి, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఆల్ దీస్ ఆర్ ద అవేర్నెస్. ఓకే, అవేర్నెస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. ఇట్ ఈస్ ఆల్సో ఎయిమ్డ్ అట్ రిజాల్వింగ్ పీపుల్ గ్రీవెన్సెస్ రిసీవ్డ్ త్రూ జగనన్నకు చెబుదాం ఇనిషియేటివ్. సో త్రూ దిస్ జగనన్నకు చెబుదాం ఇనిషియేటివ్ ఎవర్ హ్యావ్ రిటర్న్ దర్ గ్రీవెన్సెస్ టు ద చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ, వాళ్ళ ఇష్యూస్ ఇంటికి వెళ్ళి సాల్వ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద స్కీమ్. డీసెంట్రలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆంధ్ర. ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఇది ఇండియాలో. ఓకే, more of political there. Next, so government signs MOU with US based ETS for TOEFL training to students in state run schools. State lo government schools ఏవైతే ఉన్నాయో వీటికి టోఫల్ ట్రైనింగ్ స్కూల్ స్టూడెంట్స్కి 3rd class నుంచి స్టార్ట్ అవుతుంది టోఫల్ ట్రైనింగ్. దీనికోసం ఒక US based కంపెనీతో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. హూ ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో వాట్ ఇస్ దిస్ ఆర్టికల్ అబౌట్? యాజ్ పార్ట్ ఆఫ్ 5-year program
So ఇది 5-year program. The ETS will evaluate and certify English language proficiency of students ranging from class 3 to 10. The ETS officials say they are proud to work with the government on the groundbreaking initiative. So for the first time initiatives kada ilanti government is trying to educate people. So TOEFL లాంటి exams కి వాళ్ళు education ఇస్తున్నారు to understand the level of proficiency that they are trying to achieve in English language. If you can see all over the world, I mean all over India తీసుకున్నట్లయితే very few states or like we can say they are proficient in English. చాలా తక్కువ స్టేట్స్, అందులోనూ తక్కువ పీపుల్ మాత్రమే ఇంగ్లీష్లో ప్రొఫిషియెంట్గా మాట్లాడగలరు. నాట్ ఎవ్రీ వన్ వుడ్ డూ దట్, రైట్? సో అలా అందరికీ ఆపర్చునిటీ రావడానికి వీళ్ళు పర్టికులర్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ అవర్ స్టేట్ చెప్పాలంటే, బికాస్ లాంగ్వేజ్ షుడ్ నెవర్ బి అ barrier for your explanation or for your communication, and it should not be a barrier for your development kada. So they are trying to remove that barrier. The state government on Friday signed an MOU with the US based education testing service, ETS ante education testing service, to enable students of the state run schools to improve their communication skills from the basic learning by imparting them the training for the test of English language as a foreign language. English as foreign language, ade TOEFL full form anamata. The test of English as foreign language. So దాని మీద ఆ టెస్ట్ని మళ్ళీ వాళ్ళు క్లియర్ చేయగలిగేంత వరకు. సో 5-year program, బట్ దిస్ ఇస్ ఫర్ స్కూల్ పిల్లలకి అనమాట, క్లాస్ 3 నుంచి క్లాస్ 10 వరకు ఇది ప్రోగ్రామ్. ఓకే, వెరీ గుడ్ ఇనిషియేటివ్. అగైన్ యూ జస్ట్ గో త్రూ దట్. సో ఇక్కడ వాళ్ళు LSRW స్కిల్స్ నేర్పిస్తారు. వాట్ ఈస్ దిస్ LSRW? లెర్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఇది టోటల్ LSRW. సో L ఫర్ లెర్నింగ్, S for speaking, R for reading, then W for writing, LSRW. Okay, fine. So if you can see the TOEFL, where is this? Young student series assessments. The school will leverage TOEFL primary and TOEFL junior standard tests to assess students' reading and listening skills of class of students in class 3 through class 5 and class 6 through 9 respectively. Ante reading skills vachesi 3rd to 5th varaku వాళ్ళకి impart చేస్తారు, whereas listening skills are 6th to 9th. This is a program that you can understand. No need to go in depth, but understand that our students are going to benefit by this particular program. Okay, fine. Then next, okay, Center Defense NFHS questionnaire says disability data won't change fast. సో దిస్ ఇస్ జస్ట్ ఏ క్రిటిసిజం. మనం ఎప్పుడైతే గవర్నెన్స్ యొక్క క్రిటిసిజం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ పాయింట్ యాడ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద సపోర్ట్? మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు NFHS 5 ఎండ్కి వచ్చేసింది. సో దే ఆర్ గోయింగ్ టు డూ NFHS 6. వాట్ ఈస్ దిస్ NFHS? జస్ట్ ఎ సెకండ్. ఓకే, ఈ NFHS 6 ఏంటి అనేది ఒక ఇయర్లీ బేస్డ్ టార్గెట్, నాట్ ఓన్లీ ఇయర్లీ, లైక్ ఒక స్పాన్ తర్వాత మళ్ళీ వీళ్ళు ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారన్నమాట, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నది. సో యాజ్ ఆఫ్ నా 5 రిపోర్ట్స్ జనరేట్ చేసింది, ఇది 6th రిపోర్ట్ అనమాట. సో ఈ రిపోర్ట్ బేసిక్గా దేన్ని ఏం చేస్తుందంటే విమెన్, చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్స్, ప్రజెంట్ ఈ రేట్స్ రూరల్ అండ్ అర్బన్ డివైడ్ ఏవేవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ డేట్స్ ఇస్తుంది అనమాట, డేటా ఇస్తుంది. ఇన్ దిస్ డేటా అగైన్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ పాపులేషన్ రిలేటెడ్ డేటా, లైక్ who belong to, I mean how many of the sections of people belong to urban, like how many are the population that are belonging to rural, and what are the different categories. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి వచ్చిందంటే NFHS 6 డేటాకి ఈ డిజబిలిటీ డేటా ఎందుకు కౌంట్ చేయడము అన్నట్టు గవర్నమెంట్ అన్నారనమాట. వై? బికాస్ దే టోల్డ్ దట్ డిసబిలిటీ రేట్ వుడ్ నాట్ బి చేంజింగ్ ఫాస్ట్. ఇది పాసిబుల్ క్రిటిసిజమే కదా, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, యూ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ టు. ఓకే, సో ఇక్కడ ఇష్యూ అదే, డిసబిలిటీ డేటా విల్ నాట్ change very fast and there is no reason to collect this data every 3 years. So NFHS 5 జరిగిన తర్వాత సో ఎవ్రీ 3 years once డేటా వస్తుంది. సో ఈ 3rd year కి మళ్ళీ మీరేం డిజబిలిటీ డేటా చూడక్కర్లేదు, బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఫాస్ట్ అన్నారు. మరి పాపులేషన్ పుడుతూనే ఉంది కదా, చేంజ్ అయినా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో యూ కెన్ టెల్ దిస్ యాజ్ అ క్రిటిసిజం టు. సో in response to criticism over the exclusion of disability related questions in the 6th round of NFHS 6, which is set to begin shortly.
సో ఇనీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు డిజబిలిటీ డేటా అక్కర్లేదు అని మూలబెట్టేశారు. సో క్రిటిసిజం స్టార్ట్ అయింది, వై డిడ్ యూ డిసేబుల్ దిస్ పర్టికులర్ సెక్షన్ ఇన్ యువర్ క్వశ్చన్. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఎవ్రీ 3 years వన్స్ డిజబిలిటీ చెక్ చేయక్కర్లేదు, లెట్స్ చెక్ ఫర్ ద నెక్స్ట్ వన్ అన్నట్టు చెప్పింది. ఓకే, ఒకంతకు వరకు యూ కెన్ ఈవెన్ యాక్సెప్ట్ దట్. యు నో వై? బికాస్ ఎవ్రీ 10 years వన్సే కదా పాపులేషన్ జరుగుతుంది. సో ఈవెన్ దిస్ కెన్ బి కౌంటెడ్ ఇన్ ద పాపులేషన్ షార్ట్లీ. సో దట్ కెన్ బి అ పాసిబుల్ డిఫెండింగ్ ఆన్సర్ టు. సో ఫర్ దాట్ దే హవ్ స్టేటెడ్, సో దానికి సపోర్టివ్గా వీళ్ళు ఏం చెప్పారు అంటే మేము ఎందుకు తీసేసాం అన్న దానికి, స్టేటింగ్ దట్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ NFHS ఈజ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. సో ప్రజెంట్ మా ఫోకస్ ఎవరి మీద ఉంది? చిల్డ్రన్ మీద, పేరెంట్స్ మీద, అదే ఆ బిడ్డ తల్లుల మీద ఉంది తప్పనిచ్చి ఈ డిసబిలిటీ వీళ్ళ గురించి కాదు అన్నది ఈ పర్టికులర్ ఆర్టికల్ మెన్షన్ చేశారు. ఓకే, సో it pointed to the disparity in disability data collected by NFHS and the National Sample Survey Office. So వీళ్ళు responsibility అన్నమాట. So NSSO is the responsible unit. It was the apex unit which will be collecting this data. So they have mentioned that based on the NFHS 5 report, it was observed that disability prevalence was only 1% in rural areas. నేను ముందే చెప్పాను, ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ అనేది ఏంటంటే డిజిటల్కి రూరల్ డివైడ్ ఎంత, డిజిటల్ డివైడ్ ఎంత, రూరల్ అర్బన్లో ఉన్న లిటరసీ రేట్స్ ఎంత, వీళ్ళకి మెటర్నల్ న్యూట్రిషన్ ఎలా ఉంది, మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఎలా ఉంది, చిల్డ్రన్లో వేస్టెడ్ ఎంతమంది ఉన్నారు, న్యూట్రిషన్ లెవెల్లో ఎంత లెవెల్ ఆఫ్ ఉంది, ఎంతమందికి డిజీజ్ బర్డెన్ ఉంది, ఇవి బేసిక్గా వాళ్ళ ఫోకస్. సో మేజర్లీ దర్ ఫోకస్ ఈజ్ ఆన్ చిల్డ్రన్ అండ్ మెటర్నల్ విమెన్. ఓకే, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. వాళ్ళు అదే చెప్పారు. సో డిసబిలిటీ గురించి ప్రజెంట్ అయితే అవసరం లేదు అన్నట్టు మెన్షన్ చేశారు. ఓకే, సో లెట్స్ గో విత్ లేటర్ ఆన్ అదర్ ఆర్టికల్. Fine. Jet engine deal ensures 80% of the technology transfer to HAL, the first engine in 3 years. సో నిన్న చూసినట్లయితే ఎప్పుడైతే మోడీ గారు ఫారిన్కి వెళ్ళారో యుఎస్కి, ఈ జెట్ ఇంజిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మనకు జరుగుతుంది అని చెప్పారు. సో దిస్ ఈస్ అ డీల్ బిట్వీన్ GE ఏరోస్పేస్ నుంచి మన HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది టెక్నాలజీ. అండ్ వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే 80% ఆఫ్ ద టెక్నాలజీ మీకు ఇచ్చేస్తామని చెప్పారు, నాట్ 100%. అగైన్ ద పాయింట్ టు బి రిమెంబర్డ్ ఇస్ నాట్ 100%. నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ HALకి ఇచ్చారు అండ్ విత్ ఇన్ 3 years ఆఫ్ టైం ఒక ఫస్ట్ ఇంజిన్ అనేది వచ్చేస్తుంది బయటికి మ్యానుఫ్యాక్చరింగ్కి. అండ్ దిస్ ఇంజిన్ టు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇట్ విల్ బి డెవలప్డ్ ఇన్ అవర్ కంట్రీ ఓన్లీ, రెస్ట్ ఆఫ్ ఫ్యూ పార్ట్స్ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. విల్ సీ. So except for a small component, ఆ చిన్న చిన్న components తప్పనిచ్చి the name of this engine would be the F414 INS-6 will be entirely manufactured in India. The 2012 deal have already 58% technology transfer, says an official. So మనకి తేజస్ గురించి చెప్పుకున్నామా, ఇది మన ఇండిజినస్. ఇలా జెట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి 58% ఆల్రెడీ జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఈస్ ఎంటైర్లీ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్డ్. ఆల్మోస్ట్ 80% is going to be transferred to our country. So adding that current agreement reflects the level of trust India evokes with the US and the strategic priorities that the countries share. So మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇద్దరి మధ్య, హూ ఇస్ దిస్ ఇద్దరు, వి అండ్ యుఎస్ మధ్య ట్రస్ట్ బిల్డప్ అనేది పెరిగిపోయింది. అండ్ రైట్ నౌ వీ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ కేస్, ఎస్పెషలీ ఇన్ డిఫెన్స్. ఎందుకు? మనకు చైనా కానీ మిగిలిన దేశాల్లో మన బార్డర్ ఇష్యూస్లో ఏవైతే ఉన్నాయో వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్, ఎస్పెషలీ యుఎస్. సో అదొక పాసిబిలిటీ. అంటే యుఎస్కి ఏంటి అంటే వీఆర్ హ్యావింగ్ అ వెరీ స్ట్రాటజిక్ అండ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ రష్యా. సో వీ విల్ హ్యావ్ అ పాసిబుల్ పవర్ టు రెడ్యూస్ దిస్ వార్ ఆర్ టు స్టాప్ దిస్ వార్ ఫ్రమ్ వేజింగ్. సో ఆల్రెడీ జరుగుతున్న వార్ని ఆపగలిగే శక్తి ఇండియాకు ఉంది అని యుఎస్ నమ్ముతుంది. సో విత్ దిస్ అండ్ ఇట్ వాస్ ఆల్సో బిలీవింగ్ దాట్ ఇండియా ఈజ్ ఎన్షూరింగ్ ఆర్ ఇండియా ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇంక్లూజివ్ ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఎన్షూరింగ్ పీస్ ఇన్ ద వరల్డ్ ఎరీనా. సో అందుకు ఇండియాతో ఇంత నమ్మకం పెట్టుకుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ బ్యాక్ డ్రాప్ టు, మనం ఎన్ఎస్జీ డీల్లో పార్ట్ కాదు, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో మనం పార్ట్ కాదు, బట్ స్టిల్ they've been giving us all these defense technologies to us. So understand the level of trust that they have on us. So the jet engine deal with the US is an almost done deal and will see 80% of the technology transfer by GE, which is GE Aerospace, to Hindustan Aeronautics Limited. This will include critical technologies. So for the first engine will be rolled out in the next 3 years. 3 years లోపల ఫస్ట్ ఇంజిన్ వచ్చేస్తుంది. The previous engine development agreement in 2012 between GE and HAL for the F414 engine had 58% technology transfer. వాళ్ళు పూర్తిగా ఎవరికి ఇవ్వలేదు. That's what I was mentioning earlier. ఏ ఒక్క కంట్రీకి వాళ్ళ టెక్నాలజీస్ పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయలేదు.
But right now around 80%, which hasn't happened ever so far, 80% of the technologies manaki istunaru. That you need to understand. Next, so critical technologies ఏది transfer, apart from, first let me see this. So 80% of the technology transfer in HAL is of critical importance. Such a transfer has not happened before, which I have mentioned, has never happened before, and shows the level of trust India evokes in the US, a senior defense resource said on MOU between GE and HAL manufacturer of this particular engine. ఆ ఇంజిన్ ని F414 అంటారు. ఆ ఇంజిన్ ని మన ఒక జెట్ ఇంజిన్స్ లోను మన యొక్క ఫైటర్ జెట్స్ లోను పెట్టేసుకోవచ్చు. ఓకే, ఫైన్. So except for a small component, F414 INS-6 engine will entirely be manufactured in India. So apart from that, the critical technologies which included are, it includes special coatings for corrosion. So corrosion resistant ga unnadi. Next, machining coating for single crystal for turbine blades. Turbine blades ఉంటాయి కదా, ఆ blades కి ఒక coating, crystal coating, casting, machining and coating of nozzle guide vanes. So vanes ante all you need to understand the vanes and this turbines and blades. Fine. Next, so forging power metallurgy disc for turbine, machining of thin wall titanium casing, all these are the technology transfer that would happen with this jet engine tech transfer for us. Okay, so ivanni mari total details avasaram ledu, just you need to understand. Okay, so apart from this there is another article. Yeah, so ఇంత డీల్స్ జరుగుతున్నాయి కదా, మోడీ యొక్క ఒపీనియన్ చూద్దాం. ఇండియా అండ్ యుఎస్ ఎక్స్పాండింగ్ స్కోప్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ స్ట్రాటజిక్ ఏరియాస్. సో ఈ స్ట్రాటజిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, లైక్ డిఫెన్స్ కానీ ఇలాంటి ప్రాపర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఏరియాస్ మీద వీఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ వెరీ గుడ్ స్కోప్ ఆఫ్ కోఆపరేషన్. ఆ స్కోప్ అనేది ఏదైతే ఉందో అది మనం ఎన్లార్జ్ చేసాము అన్నది ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. సో ఇట్ ఈస్ hugely expanding scope of cooperation between both of us. So he has mentioned that we are working with in the areas of new and emerging technologies. So ikkada chusinattaithe jet transfer jarugutundi kada, one of the new emerging technologies. So that is our area of focus, and thank the American leadership for giving him a grand welcome. For the first time mana oka prime minister akkadiki vellinappudu they've given with a huge welcome. Like Biden వచ్చి వీళ్ళని వెల్కమ్ చేశారు. That has never happened before in any of the prime ministers visit from India. Okay, we were treated inferior in between them. Like earlier they used to treat us in an inferior way, like considering us as a normal any other country. But now for the first time we've been given utmost priority and got a huge welcome, very good welcome to our prime minister. Appreciable thing. Next, we are working with renowned trust in areas of new and emerging technologies. We are resolving long pending and difficult issues in trade. So దానికి పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్? ఫర్ ద ఫస్ట్ టైం మేము దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎలాగా? we are working in different organizations like Quad, I2, U2, and we are trying to work on long lasting pending trade issues. సో మేము దాన్ని సార్ట్ అవుట్ చేయడం ట్రై చేస్తున్నాం. సో he has mentioned these both institutes. సో మీ IR కి international relations related topics lo ఇది చాలా important. Maybe not for group 1, group 2, but for your UPSC if you are opting for. Okay, fine. Yes. So apart from that nothing much. Yes, we'll go with the next article. G20 trade unions meet emphasis global social security. Social security మీద ఈ ట్రేడ్ యూనియన్స్ అనేది ఒక ఎంఫసిస్ ఇస్తుంది. లైక్ ఇట్స్ గివింగ్ సమ్ ఐడియా అబౌట్ ఇట్. వాట్ ఈస్ ఇట్? లెట్స్ గో విత్ ద ఆర్టికల్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. So ఈయన యూనియన్ మినిస్టర్ who is a Bhupendra Yadav. So Bhupendra Yadav, he is the union minister of labor and employment. What has happened? He is addressing this labor 20 L20 of G20. ఆ ఒక మీటింగ్ ని ఈయన అడ్రస్ చేస్తున్నారు. The meeting of trade unions of G20 countries on Friday said that the two statements adopted by unions of universalization of social security. Social security అంటే ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ అనమాట. అంటే ఒక స్టేట్లో ఉన్నప్పుడు, ఒక కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సొసైటీలో బతకడం వల్ల పీపుల్కి వచ్చే సెక్యూరిటీ, దట్ మైట్ బి దేర్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటి సెక్టార్స్ అనమాట. ఓకే, ఫైన్. So universalization of social security and the portability of social security funds and empowering women. So women kuda social security lo bhagame kada, ensuring gender equality. In the future of work and upskilling of women in workforce in tech intensive environments were a testament to the spirit of social dialogue. So ee areas lo mem work chestamu ani chepparu.
Okay, that would be women empowerment, that would be areas where the futuristic perspective and integration of technologies into development. Adi artham chesukovali. So apart from that, he has also mentioned that this was a 2-day session. She said a changing environment characterized by technological advancements, globalization, evolving labor markets and significant implications of employment and provision of adequate social security. So వీళ్ళ ఏరియాస్ ఏం చెప్తున్నారు, గ్లోబలైజేషన్, మేము ఎక్కడైతే వర్క్ చేయగలం, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ తీసుకోగలం, సోషల్ సెక్యూరిటీ ఎలా డెవలప్ అవుతుంది అంటే గ్లోబలైజేషన్ ఒక ఏరియా, దెన్ ఇంప్రూవింగ్ టెక్నాలజికల్ పర్స్పెక్టివ్ అడ్వాన్స్మెంట్స్, నెక్స్ట్ మార్కెట్స్, లేబర్కి కావాల్సిన మార్కెటే కదా ఫస్ట్, మార్కెట్ ఇండస్ట్రీ ప్రాపర్గా లేకపోతే ఎంత డెవలప్మెంట్ వచ్చినా వేస్ట్ అయినా. సో దాట్ ఏరియాస్ దే ఆర్ ట్రైయింగ్ టు వర్క్ అపాన్ టు ఎన్ష్యూర్ దర్ ఇస్ సోషల్ సెక్యూరిటీ. అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఇస్ therefore a need for comprehensive and forward looking social security policies that take into account evolving nature of work. Governments, employers, trade unions and international organizations must collab to ensure that social systems are inclusive, adaptable and accessible to all. సో ఇక్కడ చూసినట్లయితే ఇంక్లూజివ్, అడాప్టబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఆల్ చేసినప్పుడే సోషల్ సెక్యూరిటీ వస్తుంది అన్న వీళ్ళ థాట్. ఓకే, వై am I discussing about this? డ్యూరింగ్ COVID-19 ది సోషల్ సెక్యూరిటీ వాజ్ నాట్ అవైలబుల్. సో ఏమైంది, మైగ్రెంట్స్కి ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ప్రొవిజన్ కాలేదు. సో వెన్ యూ ఆర్ ఇంక్లూడింగ్, అందుకే కదా మనకి వన్ మార్కెట్, వన్ నేషన్ వన్ మార్కెట్ ఈ స్కీమ్స్ అప్పుడే కదా వచ్చింది. సో దిస్ మైగ్రెంట్స్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ హ్యూజ్ ఇష్యూ విత్ దిస్ సోషల్ సెక్యూరిటీ. సో అవి ఇష్యూని సార్ట్ అవుట్ చేయడానికి టెక్నాలజికల్ ఇంటర్ఫేస్ తీసుకున్నారు, ఇంక్లూజివ్, అడాప్టబుల్ అండ్ యాక్సెసిబుల్ చేంజెస్ చేసుకున్నారు. సో జెండర్ ప్యారిటీ. So task force in international portability of social security funds recommended that the data on susceptibilities and the need of migrants should be collected and analyzed. అప్పుడే సోషల్ సెక్యూరిటీ వస్తుంది ఎవరైతే ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి బతుకుతున్నారో. సో దట్ మైట్ బి రైట్ నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్నల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్టర్నల్. యాజ్ ఆఫ్ నౌ కన్సిడర్ యాజ్ ఇంటర్నల్ అంటే ఒక దేశం లోపల ఒక మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళి వలస వెళ్ళి బతికే వాళ్ళు, వీళ్ళ యొక్క నెసెసిటీ ఏవైతే ఉన్నాయో ఆ డేటాని డిస్ప్లేస్ చేయండి అని చెప్తున్నారు. అనలైజ్ ద డేటా లేటర్ ఆన్. Okay, so susceptibilities data should be collected and analyzed. So it called for disaggregating national data pertaining to social safety schemes. అంతేనా, నేషనల్ పర్స్పెక్టివ్ మాట్లాడుతుంది, ఇలా డిఫరెంట్ నేషన్స్ చేద్దాము అన్నది థాట్. సో యాజ్ అ రిలయబుల్ ఇండికేటర్స్ ఆఫ్ మైగ్రెంట్ స్టేటస్, ఏవి సిటిజన్షిప్, రెసిడెన్సీ అనేది వీటికి ఇండికేటర్స్ అనమాట. వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుందా, వాళ్ళకి రైట్స్ ఎన్ష్యూర్ అవుతున్నాయా, వాళ్ళ రెసిడెన్సీ కరెక్ట్గా ఉందా లేదా, దిస్ విల్ గివ్ దెమ్ సోషల్ సెక్యూరిటీ అనేది విల్ పాయింట్. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ ఆర్టికల్. ఓకే, సింపుల్ ఆర్టికల్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ గవర్నమెంట్ ఫోకస్ ఇస్. సో G20లో మనం డిఫరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఏం ఫోకస్ ఉన్నది అన్నది తెలియాలి. ఓకే, నెక్స్ట్ FCI నాట్ టు కన్సిడర్ రిక్వెస్ట్ బై స్టేట్స్ ఫర్ మోర్ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ ఓపెన్ మార్కెట్ స్కీమ్. ఇది ఆల్రెడీ చూసాం. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్, ఐ జస్ట్ టెల్ యూ. Karnataka and Tamil Nadu basically they are asking for more food grains, but FCI have stopped it. FCI told that only this limited level of procurement will be done from our end. If you want, you can go with some other ways apart from NFSA, which is your National Food Security scheme కింద. ఆ స్కీమ్ కింద కాకుండా మీరు వేరే ఆప్షన్స్ వెతుక్కోండి అని క్లియర్గా చెప్పింది. దట్ ఈస్ వేర్ తమిళనాడు అండ్ కర్ణాటక ఆర్ ట్రైయింగ్ టు ఫెచ్ ఫర్ దిస్ ప్రైవేట్ ఎంగేజ్మెంట్ విత్ ఫార్మర్స్. అది ఆల్రెడీ చూసాం, సేమ్ ఆర్టికల్ మళ్ళీ రిపిటేషన్. Okay, so as Karnataka and Tamil Nadu criticize the union government restriction for the supply of food grains through open market sales scheme to 100 tons, the FCI made it clear on Friday that central priority to curb inflation. సో వాళ్ళు చెప్పింది ఏంటి, ఆల్రెడీ ఆర్టికల్ మనం చూసాం, మేము ఇన్ఫ్లేషన్ని, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని, థ్యాంక్ యూ GVS నారాయణ. ఓకే, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికే మేము ఈ ప్రొక్యూర్మెంట్ అనేది 100 టన్స్కి లిమిట్ చేశాము. సో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 100 టన్స్కి పెట్టుకుంటామో అని చెప్పింది. బట్ స్టేట్స్ లైక్ తమిళనాడు అండ్ కర్ణాటక ఆర్ రిక్వైరింగ్ మోర్ ఫుడ్ గ్రెయిన్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అబ్టైన్ బై దిస్ ఓపెన్ మార్కెట్ స్కీమ్. సో దే ఆర్ ట్రైయింగ్ టు ఆప్ట్ ఫర్ అదర్ పర్టికులర్ రిసోర్సెస్. అది ఎలా జరుగుతుంది, డైరెక్ట్ ఫార్మర్తో పాటు వీళ్ళు కాంట్రాక్ట్కి వెళ్ళిపోవచ్చు. సో దే ఆర్ ఎంకరేజింగ్ that there should not be any barriers, even government to government kuda barriers undakoodu, from farmer directly to the government procurement jarigipoli, adi veela thought. Okay, fine.
So the state governments are going to give the food grains to the same beneficiaries under Pradhan Mantri Garib Kalyan Anna Yojana, or they will be using the food grains for state schemes where identified benefits are there. The government of India already providing food grains for 80 crore people. Additionally, 60 crore consumers need to be taken care of. So OMS's operations would be carried out in the interest of those 60 crore people so that the inflation remains under control for the rest of the country. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ గరీబ్ అన్న యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రకారము ఈ సబ్సిడీస్ ఏవైతే వస్తాయి, సపోజ్ ఈ ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేసుకుంటారు, ఇదే ఫుడ్ గ్రెయిన్స్ మళ్ళీ ఇవ్వడానికి కదా. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మన దగ్గర ఉండేది, టీడీపీఎస్. స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారము మనకి టీడీపీఎస్ కాదు, ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదంటే సబ్సిడైజ్ కాస్ట్లో ఫుడ్ ఇవ్వాలి అని చెప్తారు. బట్ ప్రెసెంట్ మనం ఏం ఫాలో అవుతున్నాం అంటే టీడీపీఎస్ ఫాలో అవుతాం, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, టీపీడీఎస్, సారీ, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. ఇది మనం ఫాలో అయ్యేది ప్రెసెంట్. అంటే ఏంటి, ఎవరైతే రిక్వైర్మెంట్లో ఉంటారో, ఎవరికైతే అన్నం దట్ మార్జినలైజ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే వెళ్ళేటట్టు. సో ఫార్ ఆ పర్టికులర్ స్కీమ్ ప్రకారం 80 crore బెనిఫిషరీస్ ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు స్టేట్స్ ప్రొక్యూర్ చేసుకున్నప్పటికీ మళ్ళీ 80 crores కాకుండా ఇంకో 60 crore మెంబర్స్కి ఇస్తారు, హూ ఆర్ నాట్ యాక్చువల్ బెనిఫిషరీస్ అన్నది అర్థం చేసుకోవాలి. సో యాక్చువల్ బెనిఫిషరీస్ కన్నా ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. దట్ ఈస్ గుడ్ థింగ్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అది అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ 9కో 8కో షూట్ అవుతుంది. ఇన్ దాట్ కేస్ యూ నీడ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. అది వీళ్ళు చెప్పింది. సో ఈ 60 crore పీపుల్కి అంత లెవెల్ ఆఫ్ అవైలబిలిటీ అవసరం లేదు. సో గివ్ టు ద టార్గెటెడ్ పీపుల్ మాత్రమే అన్నది వీళ్ళు థాట్. ఓకే, లైక్ దేర్ ఓన్ ఐడియాలజీ ఈస్ దాట్ వే. ఓకే, ఫైన్. దే వాంటెడ్ టు లిమిట్ ఇట్ టు ఓన్లీ 80 crore people, not beyond that. Fine. Next, through OMS's operation, OMS's ante open market sales scheme, open market sales scheme. Okay, fine. Next, so not much important, but yeah, history of Vishakhapatnam. ఏదో స్పెషల్ ఆర్టికల్ ఇచ్చారు, జస్ట్ మనం చూద్దాం ఏంటి ఇది. అలాంగ్ విత్ ద మచిలీపట్నం పోర్ట్ ఇన్ విశాఖపట్నం గెయిన్డ్ ప్రామినెన్స్ ఫర్ ఇట్స్ మ్యారిటైమ్ ట్రేడ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఈ విశాఖపట్నం పోర్ట్ అనేది చాలా ప్రాచీనమైంది అండ్ ఇట్ గాట్ ఇట్స్ ఓన్ ప్రామినెన్స్ అన్నది చెప్తున్నారు. దేని విషయంలో, ద ఓల్డెస్ట్ రికార్డ్స్ ఫౌండ్ ఇన్ భీమేశ్వర టెంపుల్ ఇన్ ద్రాక్షారామం పాయింట్ అవుట్ దేర్ వాజ్ అ టౌన్ నేమ్డ్ విశాఖపట్నం ఇన్ 11th century. There is also inscription that mention a trader called Nakhjavan, autonomous republic of the Republic of Azerbaijan today. సో అక్కడికి ట్రేడ్స్ జరిగేవి విశాఖపట్నం నుంచి అన్న డీటెయిల్స్ ఉంది. మన హిస్టరీ కాబట్టి అది తీసుకున్నాను, జస్ట్ ఆంధ్ర హిస్టరీలో అదొక పార్ట్. అంత ఓల్డెస్ట్ 11th century గురించి చెప్తుంది, అప్పటి నుంచే ట్రేడ్స్ ఉన్నాయి. ఓకే, ట్రేడ్ రిలేషన్ అనేది. సో దిస్ ఇస్ నాట్ అ గుడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, జస్ట్ గో త్రూ ఇట్, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఇన్ దట్. ఫైన్. ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ అ మస్ట్ ఫర్ గ్రోత్. సో ఇది కూడా నిన్నటి ఆర్టికల్ కంటిన్యూషన్. నిన్న మానిటరీ పాలసీ కమిటీ డెసిషన్కి వచ్చింది ఏమని, లాస్ట్ మంత్ ఏవైతే మనం రేట్స్ పెట్టుకున్నామో బ్యాంక్ రేట్స్, దట్ కెన్ బి యువర్ రెపో రేట్, వాట్ ఎవర్ ద రేట్స్ మేబీ, ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అన్నది మాత్రం అన్చేంజ్డ్గా ఉంటుంది అన్నది చెప్పారు. బట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన క్లాస్ ఏంటి, 4% అయితే మినిమం టార్గెటింగ్ ఉండాలి. సో వీఆర్ హ్యావింగ్ 4 ± 2%, అంటే 2 నుంచి 6% వరకు ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ప్రైమరీ టార్గెట్ వాస్ 4%. 4% అయితే ఖచ్చితంగా ఉండాలి అన్నది టార్గెట్. దీనికి నేను చెప్తున్నా అంటే ఈజ్ ద డిప్యూటీ గవర్నర్ పత్ర. హీ హాజ్ మెన్షన్డ్ దట్ బ్రింగింగ్ డౌన్ ఇన్ఫ్లేషన్ అండ్ స్టెబిలైజింగ్ ఇన్ఫ్లేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ విల్ రివైవ్ కన్స్యూమర్ స్పెండింగ్, బూస్ట్ కార్పొరేట్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్. ఈయన ఏం చెప్తున్నారు, ఇన్ఫ్లేషన్ తక్కువ తీయడమే కాదు, యూ హ్యావ్ టు స్టెబిలైజ్ ఇన్ఫ్లేషన్. లైక్ it's not only important that to curb inflation, but also you need to stabilize it. So stabilize it and you will revive consumer spending. So that is how ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది పెరుగుతుంది. కన్స్యూమర్ కొన్నప్పుడే కదా, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ కొంటేనే కదా నాకు దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఆ ప్రోడక్ట్ ఫర్దర్గా ఇంకో ప్రోడక్ట్ జనరేషన్కి హెల్ప్ అవుతుంది, రైట్? సో ఈ కన్స్యూమర్ స్పెండింగ్ అనేది డెవలప్ ఎప్పుడు అవుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు, అండ్ ఆ కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ అదే లెవెల్లో మెయింటైన్ చేసినప్పుడు. అందుకనే మేము లాస్ట్ మంత్లో పెట్టిన రేట్స్ ఇప్పుడు మార్చట్లేదు. అవర్ టార్గెటింగ్ ఈజ్ ఓన్లీ 4% అన్నది వీళ్ళు చెప్పారు. ఓకే, సో taming inflation and anchoring inflation expectations.
is key to help revive consumer spending and private capital expenditure. There is supportive growth, RBI officials wrote in a bank's monthly bulletin released. సో ఆ బులెటిన్లో వాళ్ళు ఇది మెన్షన్ చేశారనమాట. సో ఇట్స్ గుడ్ ఫర్ అ రీజన్. మనం అది స్టెబిలైజ్ చేసుకుంటూ పోవాలి. ఇన్ఫ్లేషన్ తప్పనిచ్చి కంప్లీట్గా కర్బింగ్ అనేది కాదు మన ఎయిమ్ అని. సో దట్ ఈస్ వాట్ హీ హాజ్ మెన్షన్. ఎస్, ensuring primary target of 4%. He wanted to revive this consumer spending. Entire article is again the same, about same thing. Which mali chade icharu, so you can just go through that. Next, most states fail to meet their capital spending targets in financial year or fiscal year 2023-24. ఏంటి ఆర్టికల్? సో ప్రతి ఒక్క స్టేట్కి కొన్ని టార్గెట్స్ ఉంటాయన్నమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత చేయాలి అని. వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద ఫస్ట్ కేస్, ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చేస్తే మనకు ఒక అసెట్ క్రియేట్ అవుతుంది లేదంటే లయబిలిటీ పెరుగుతుంది, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిల్డింగ్ కట్టా, లెట్స్ సే హాస్పిటల్ కట్టా గవర్నమెంట్గా. అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ద గవర్నమెంట్ అండ్ ఐ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అ పర్టికులర్ పబ్లిక్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించా. నౌ దట్ ఈస్ అన్ అసెట్, అంతే కదా. దాన్ని కట్టించడం వల్ల అది నాకు ఒక అసెట్టే కదా. ఆ ప్లేస్లో నేను కొని దాన్ని కట్టించా. లెట్స్ సే ఈవెన్ హాస్పిటల్ కూడా వద్దు, ఒక రోడ్ ఒక అసెట్ అయినా, రోడ్ ట్రాన్స్పోర్ట్ నేను చేసాను, దట్ ఈస్ అన్ అసెట్, రైట్? పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్, ఐ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఐఎమ్ హెల్పింగ్ మై పీపుల్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ టు యూజ్ దిస్ పర్టికులర్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ యూజ్ చేయడానికి. సో దీనివల్ల ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. అలానే నేను అప్పు చేసో ఏదో ఒకటి చేసో నేను అక్కడ కట్టింటాను కాబట్టి ఆ ఒక లయబిలిటీ పెరుగుతుంది అనమాట. సో ఫర్దర్గా నేను మళ్ళీ ఆ అప్పు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ వేర్ దిస్ టోల్స్ అండ్ ఆల్ విల్ కమ్. టోల్ గేట్స్ ఉంటాయి కదా, ఓకే. వెరాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది వేరే కథ. లెట్స్ సే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ కంటిన్యూగా ఉంటారు. ఎవ్రీ మంత్ నేను వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఈ శాలరీ ఇస్తే నాకు అసెట్ క్రియేట్ అవ్వదు, లయబిలిటీ పెరగదు. సో దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అంటే వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం, దట్స్ ఫైన్. Apart from that, this amount which I am investing or which I am giving to people will never come back to me, neither will be acting as an asset. That will be your revenue expenditure. Okay, so that's the difference, capital expenditure, revenue expenditure. So this capital expenditure targets almost a state meet avvaledu annadi ee particular article. Large states like UP, Maharashtra faltered significantly in their capital spending plans for 23-23, while just 6 states managed to come close to meeting their capex targets as per the Bank of Baroda report based on 25 states. 25 states report తీసుకుంటే ఓన్లీ 6 స్టేట్స్ ఆ కెపెక్స్ స్పెండింగ్ ఒక టార్గెట్ నియర్గా వచ్చింది, బట్ ఇట్ డి నాట్ క్రాస్. అండ్ బిగ్గర్ స్టేట్స్ లైక్ లార్జెస్ట్ స్టేట్స్ లైక్ Uttar Pradesh, Maharashtra డి నాట్ even meet the target. So 25 states for which the data is available now is managed to spend only 76.2% or 5.71 lakh crore. Overall ga only 76% మాత్రమే అది స్పెండ్ చేయగలిగింది capital expenditure. That you need to know. Rest all not required. ఇంకా మొత్తం డేటాకి అయితే అవసరం లేదు, మన ఆంధ్ర గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు అవసరం లేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ I think that's it for today. Yes, that's it for today. So we'll try to wind up our current affairs sessions today here, and we'll meet again on Monday. Thank you for the session. Good afternoon.